క్రీడాభిమానులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది కదా, పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ప్రిడిక్షన్. మూలాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇదొక మామూలు మ్యాచ్ కాదు, అస్సలు సిసలైన సమరం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 1 క్లాష్ ఆఫ్ ద టైటన్స్, ద సెటప్. సరే, ఇప్పుడు దీనిలోకి లోతుగా వెళ్దాం. ఇక్కడ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ అనే పదం వాడారు. వినడానికే ఎంతో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది గదూ. టైటాన్స్ అంటే పురాణాల్లో ఎవ్వరికీ తలవంచని మహాబలాఢ్యులు. సో మన వనరుల ప్రకారం ఈ మ్యాచ్లో తలపడబోయేది సాధారణ జట్లు కాదు, మైదానంలో నిప్పులు చెరిగే రెండు మహాశక్తులు. ఇదొక ఎపిక్ బ్యాటిల్ కాబోతోందని ఈ ఒక్క మాటతోనే భలే స్పష్టంగా అర్థమవుతోంది గదా. ఒకవైపు పంజాబ్, మరోవైపు గుజరాత్. ఇక్కడ ఈ రెండు పేర్లని పక్కపక్కన చూస్తుంటేనే ఆ రైవల్రీ తాలూకు వేడి తెలుస్తోంది. ఇరు జట్లు తమ బ్రహ్మాస్త్రాలతో, వ్యూహాలతో మైదానంలో దిగడానికి సై అంటున్నాయి. ఏ వైపు చూసినా తగ్గేదేలే అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా నరాలు తెగే ఉత్కంఠను రేపే పోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెక్షన్ 2 ది అల్టిమేట్ మ్యాచ్ ప్రిడిక్షన్, బిల్డింగ్ ద సస్పెన్స్. మరి ఇంతటి భీకరమైన జట్లు తలపడుతున్నప్పుడు సహజంగానే మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న, హూ ఇస్ ప్రిడిక్టెడ్ టు విన్? అసలు ఈ మ్యాచ్లో విజేతగా ఎవరు నిలవబోతున్నారు? ఇక్కడే అసలు ఉత్కంఠ అంతా దాగి ఉంది. మన సోర్స్ ఈ ప్రశ్నకు సమాధానమివ్వడంలో ఎలాంటి తటపటాయింపు చూపించలేదు. దానికి ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చిన ఆ జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 3 ది ప్రెడిక్టెడ్ విన్నర్, ది ఫైనల్ వర్డిక్ట్. అందుకే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే పంజాబ్. అవును, ఇది అక్షరాల నిజం. ఈ అంచనాలో ఎలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ లేవు, ఎలాంటి సందిగ్ధత అస్సలే లేదు. మూలాల ప్రకారం ఈ మహాసంగ్రామంలో గెలుపు పంజాబ్దే అని అత్యంత ఖచ్చితంగా తేల్చేశారు. ఇంతటి భారీ మ్యాచ్కు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా సింపుల్గా, బలంగా ఒకే ఒక్క మాటలో పంజాబ్ అని డిక్లేర్ చేయడం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. అయితే ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఇంతటి బ్రహ్మాండమైన పోరుకు ఎలాంటి కారణాలు, విశ్లేషణలు లేకుండా చెప్పిన ఈ ఏకపక్ష అంచనా నిజమవుతుందా? కేవలం ఒకే ఒక్క పదంతో చేసిన ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్ మైదానంలో వాస్తవరూపం దాల్చుతుందా? ఇది ఖచ్చితంగా అందరం ఆలోచించి చర్చించుకోవాల్సిన విషయమే. చూద్దాం మరి ఈ మహాసంగ్రామంలో ఏం జరగబోతోందో.